నాలుగవ సుర 103వ ఆయత్తు. ఇక నమాజును పూర్తి చేసిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. కానీ శాంతి భద్రతలు నెలకొన్న తరువాత నమాజును స్థాపించండి. నిశ్చయముగా నమాజు విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించటానికి విధిగా నియమించబడినది. దివ్య ఖురాన్ సందేశము గ్రంథములలో వ్రాయబడిన ముఖ్య వాక్యము. ఒకే వాక్యము 3 గ్రంథములలో తెలుగు అనువాదముగా వ్రాసిన కొన్ని పదములు వేరైన అర్థము అంతా ఒకే విధముగా ఉన్నది. నాలుగవ ఆయత్తు 103వ వాక్యము 3 భాగములుగా ఉన్నది. నిర్ణయించిన కాలము ప్రకారము నమాజు చేయటము ఒక భాగము కాగా, నమాజ్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నా ఎలా ఉన్నా దేవుణ్ణి అంటే అల్లాను స్మరించుకోవటము రెండో భాగము. నీకు అనుకూలమైనప్పుడు నమాజును స్థాపించటము మూడవ భాగము. మొదటిదైన నియమిత కాలము ప్రకారము నమాజు చేయటము ముస్లింలందరికీ తెలుసు. నమాజ్ అయిపోయిన తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండిన అల్లానే స్మరించుకోమని చెప్పిన రెండో విధానము మంచిదే అయినా ఎందరు ఆచరిస్తున్నారో కూడా చెప్పలేము. ఇక మూడవ విధానమైన నమాజును స్థాపించటము ఎవరూ చేయలేదనే చెప్పవచ్చును. భూమి మీద ఎందరు ముస్లింలు ఉన్నా వారందరికీ నియమిత కాలములో నమాజు చేయటమే తెలుసు. కానీ నమాజును స్థాపించటం అంటే ఏమిటో, స్థాపింపబడే నమాజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ వాక్యములో చెప్పిన 3 విధానములలో మొదటి విధానము తప్ప రెండవ విధానము కూడా కొందరికి తప్ప చాలామందికి తెలిసి ఉండదని చెప్పవచ్చును. మూడో విధానమైన నమాజును స్థాపించటము ఒక్కొరికి కూడా తెలియదనే చెప్పవచ్చును. ఇస్లాం మతము సమాజము మొత్తము మత సాంప్రదాయముల మీద, మత నియమ నిబద్ధతల మీద ఆధారపడి ఉండును. మత పెద్దలు ఎలా చెప్తే అలా ఆచరించటము తప్ప పెద్దల మాటను జవదాటని పద్ధతిలో ఇస్లాం సమాజమంతా ఉన్నదని చెప్పవచ్చును. అందువలన సమయ పాలనలో చేయు నమాజు తప్ప మిగతా దేని వైపు వారు చూడరు, దేనిని గురించి ఆలోచించరు. పెద్దలు చెప్పిన నమాజు ఒక్కటే, అదే నియమిత సమయాలలో సామూహికంగా నమాజు చేయటము. ఇది వదిలి వేరే నమాజ్ అనే మాట కూడా వారు విని ఉండరు. దానిని గురించి కొద్దిగా అయినా ఆలోచించరు. అటువంటప్పుడు మనిషి సామూహికంగా కాకుండా ఒక్కడిగా ప్రత్యేకమైన నమాజును స్థాపించటము గ్రంథములో ఉన్నా కానీ, అంటే ఖురాన్లో ఉన్నా కానీ దానిని ఖాతారు చేయరు. అటువంటప్పుడు ఒక వ్యక్తి స్థాపించు నమాజ్ అంటే ఏమిటో ఎవరికీ ఏ ముస్లింకు తెలియదు. మొదట ముస్లిం పెద్దలు ఏమి చెప్పారో దానిని వినటము, దానిని ఆచరించటము తప్ప స్వయంగా ఖురాన్ గ్రంథంలో చెప్పిన మాటను కూడా గమనించరు వారు. ఇది అందరూ గమనించవలెను.